పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ప్రపంచంలో మనల్ని ఎవరైనా మోసం చేస్తే మోసమని, అదే మనం ఎవరినైనా మోసం చేస్తే మోసపోవడం వల్ల తప్పని అందరూ అనుకుంటారు. ఇంతకీ నేను మోసం చేశాను అనుకుంటున్నారా? ఫ్రెండ్ని కాదు, లవర్ని కాదు. వీళ్ళంతా మన నుంచి ఆనందం కావాలనుకుంటారు, కానీ ఒకరిలో ఉన్న ఇద్దరు మాత్రం మనకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటారు. వాళ్ళే మన అమ్మ నాన్న. నేను వాళ్ళు మోసం చేయడం ఏంటో అనుకుంటున్నారా? అవును, మోసం చేశాను. వాళ్ళు మోసం చేస్తున్నాను అనుకుని వాళ్ళలో ఉన్న నన్ను నేను మోసం చేసుకుంటున్నా అని నేను ఆలోచించలేదు. అబ్బా, ఏడీడు అసలు టైం అయిపోతుంది. ఎక్కడున్నాడు అసలు ఏడు? ఏం చేద్దాం? సర్లే, ఈడు వచ్చేలోపు దమ్మేద్దాం. వీడి పేరు బార్కో. ఎప్పుడు చూసినా టైం అయిపోతుంది అనుకుంటాడు. వాడేంటి, మనం అందరం కూడా అలానే అనుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే టైం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, అందులో మనమే ఉండం అని మనకు తెలియదు. రే, ఏంట్రా నువ్వు వెళ్తున్న ఫ్యాషన్ షోకా ఇంటర్వ్యూకా? ఇంటర్వ్యూకి వెళ్తుంది నేను, నువ్వు కాదు. రే, ఆల్ ది బెస్ట్ రా. Mr. Raghu? ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్? Yes, come in. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Please take your seat. థ్యాంక్ యూ సార్. Sir, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇంటర్వ్యూకి రావడం ఇదే మొదటిసారా? ఈ వాటర్ తీసుకో, బీ కూల్. అదేం లేదు సార్, అంటే జాబ్ వస్తుందో లేదని టెన్షన్గా ఉంది. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. జాబ్ వస్తుందో లేదా అని. అయినా నువ్వు కావాలనే భయపడుతున్నావు. ఇందాక నువ్వు రూమ్లోకి వచ్చేటప్పుడు నీ నడకలో బెదురు, నీ మాటలో తడబాటు, ఏదో తప్పు చేశానని భయం, ఆ తప్పుని సరిదిద్దుకున్నాను ఇంటెన్షన్ నీ కళ్ళలో కనబడుతుంది. అసలు ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి ఉండాల్సిన మినిమం స్కిల్స్ కూడా నీలో లేవు. నేను భయపడుతున్నానంటే తప్పు నేను చేసినట్టు కాదు సార్, ఆ తప్పు వెనకాల ఒక కారణం ఉందని. నా సర్టిఫికేట్. మిస్టర్ రఘు, ఇవే మాకు అవసరం లేదు. డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ నుంచి మాకు చాలా ఆన్సర్స్ కావాలి. మై క్వశ్చన్ ఈస్, జీవితంలో ఏం సాధించాలని దానికంటే ఈ జీవితాన్ని ఎలా సాధించారో చెప్పు. అర్థం కావట్లేదు సార్. నువ్వు చేసిన తప్ప కారణం ఉందన్నావు కదా, ఆ కారణం ఏంటో చెప్పు. అవును, నేను తప్పు చేశాను. దాన్ని సరిదిద్దుకోవడానికి ఇక్కడికి వచ్చాను.
మాది గుంటూరు జిల్లా పామూరు గ్రామం. మా నాన్న పేరు బాలు. పేరు ఉన్న మనిషి మాత్రం గోల్డ్ అండి. ఈయన పేపర్ చదువుతున్నాడు అనుకుంటున్నారా? ఈయన కూడా చదువుకున్నవాడే, కానీ తన గెలుపుని నాలో చూడాలనుకున్నాడు. ఇకపోతే మా అమ్మ. ప్రతి ఒక్కడు తల్లి ప్రేమకు దూరమై బాధపడతారు, కానీ నేను మాత్రం దగ్గరే బాధపడుతున్నాను. ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మని ఎప్పుడూ దగ్గరగా చూడలేదు. ఎందుకంటే తనకేదో జబ్బు చేసిందని, తన దగ్గరికి ఎవరైనా వెళ్తే అది వాళ్ళకు కూడా వస్తుందని మా నాన్న నాకు చెప్పాడు. ఒక పక్క మా అమ్మని చూపించుకోలేక, మరో పక్క నన్ను చదివించలేక మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. ఆ కష్టానికి కన్నీరు తోడవకుండా నేను చాలా ఇష్టపడి ఇంటర్ వరకు బాగా చదివాను. అమ్మయ్యా, ఇంటర్మీడియట్ అయిపోయిందిరా. ఎన్నాళ్ళు కోఎడ్యుకేషన్ లేక చాలా సతమత పడిపోయావురా. ఇప్పుడు మనం ఇంజనీరింగ్కి వెళ్తున్నాం. అక్కడ అమ్మాయిలు ఉంటారు, కమాన్ గొసగొసే. ఇప్పుడు చూడు అమ్మాయిల వాళ్ళేంటి. అది కాదురా, అబ్బాయిలు అమ్మాయిల గురించి మాట్లాడకుండా అబ్బాయిల గురించి మాట్లాడతారా? అరే మీరు ఆగండి రా. ఎరా రఘు, ఇన్సెట్కి అప్లై చేసావా? బీటెక్ చేయడం నీ గోల్ కదరా, ఇంకా అప్లై చేయలేదు. నా గురించి మీకు తెలుసు కదరా. నీ గురించి మాకు తెలుసు కదరా, అందుకే మేము అప్లై చేసాం. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అనేది మన నుండి ఏదైనా ఆశించే వాళ్ళకి, మన గెలుపుని ఆశించే వాళ్ళకి కాదురా. అరే రేపు జాయినింగ్ గుర్తుంది కదా? గుర్తుందిరా. రే రఘు, నీకు గుర్తుంది కదా? గుర్తుంది, కానీ ఇంట్లో ఒకసారి చెప్పాలిరా. చెప్పు మరి. సరే ఉంటా, బాయ్. యారా అబ్బాయి, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటా. మీ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతున్నట్టున్నారు. మరి నువ్వు జాయిన్ అవుతున్నావా? జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్న, కానీ ఇప్పటికే అమ్మ ఆరోగ్యానికి నా చదువుకి నేను చాలా కష్టపడ్డాను. మీకు భారం కాదలుచుకోలేదు. డబ్బుల గురించి నువ్వే ఆలోచించకరా, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టు. సరేనన్నా. ఏంటే నీళ్ళ అదా, బతకడం చాలా కష్టం అయిపోతుంది. ఓ పక్క నేను బతికించుకోలేక, ఓ పక్క చంటోని చదివించుకోలేక, ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వట్లేదు. కనీసం నా ప్రాణం ఎవరినో కొన్నా బాగుండేది. రుణం అలా తెచ్చుకోనే. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదా, మీ అమ్మకి. మనం బ్రతకాలనుకోవడం ఆసమ్మ, బ్రతికించుకోవాలనుకోవడం ప్రేమ. నేను ఎలాగైనా బ్రతికించుకుంటానమ్మా. అలా మా అమ్మ తన 5వ తనాన్ని చంపుకొని నన్ను ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. అంతా బాగానే ఉంది. నేను కూడా బాగానే చదువుకుంటున్నాను. చదవడమే కాదు, నేనే క్లాస్ ఫస్ట్. రేపు పుట్టోడా, నువ్వు చూడరా. కనపడుతుంది ఇక్కడ రోజు ఉన్నారు బాబు. రే మా మామ ఫస్ట్ రా. రే మామ కంగ్రాట్స్ రా మామ. పార్టీ నువ్వే ఫస్ట్ అదే, ఫస్ట్ అదే. కంగ్రాట్స్ రా, జస్ట్ ఒక్క మార్క్తో ఫస్ట్ కొట్టేశావు. వీడేంట్రా బాబు ఎలా వెళ్ళిపోతున్నాడు? వాడి గురించి మనకు తెలిసిందే కదరా మామ. అయినా ఏంట్రా ఇది అలా వెళ్ళిపోవడం? అరే చక్రి, ఏంట్రీ ఇది? చైతి వెళ్ళెక్కడి నుంచి? ఫ్రెండ్స్ మధ్య ఏంట్రీ ఇది?
నువ్వు ఫస్ట్ వస్తే ఏంటి, నేను ఫస్ట్ వస్తే ఏంటి? అసలు ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలుసా నీకు? ఫ్రెండ్స్ అంటే నమ్మకం రా. నమ్మకం ఎలా ఉంటుంది తెలుసా? నమ్మకంలో ఉన్న అమ్మలా ఉంటుంది. అయినా గెలిపోవటం గురించి ఇంత భయం ఏంట్రా నీకు? రే గెలిపోవటం గురించి నా దగ్గర మాట్లాడు మాకు. నా గెలిపెప్పుడే నా చావు వరకు. ప్రతి ఒక్కరూ మన గెలుపు మన చావు వరకు అనుకుంటారు, కానీ మన చావే మన ఓటమి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రే ఇదంతా కాదురా, నువ్వు ఫస్ట్ వచ్చేవాడు నీ మీద నాకు కోపంగాను నా మీద నాకు అసహ్యంగానే ఉంది. నీకు ఒకడి మీద కోపం అనేది ఇంకొకటికి హెల్ప్ చేసే విషయంలో ఉండాలి. గర్వం అనేది నేను ఎదుటివాడికి సహాయం చేశానన్న విషయంలో ఉండాలి. రే సారీరా మామ, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఫ్రెండ్స్ మధ్య ఏంట్రా, మనమంతా ఫ్రెండ్స్ రా. వీళ్ళైతే కాంప్రమైజ్ అయిపోయినట్టున్నారా? మామ పార్టీ మామ పార్టీ. పార్టీ సూపర్ మామ. నా స్టఫ్ ఏదిరా? నా స్టఫ్ ఏది? ఎవరు తీసుకెళ్ళిపోయి నా స్టఫ్? ఎక్స్క్యూజ్ మీ, పబ్లిక్ ప్లేస్లో డ్రింక్ చేయడానికి సిగ్గుగా లేదా? హలో, మీతోనే మాట్లాడుతున్నా. ఫోన్ మాట్లాడలేదు నేను. హలో హలో అండి, హలో నేను ఫోన్ మాట్లాడలేదు నేను. చెప్పు గడ్డి చెప్పు, గడ్డి చెప్పు. వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోవాలా? నేను అన్నా చెప్పు. ఏ మామ ఎవరో చూడరు బాబు, తినేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. హలో వినిపిస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. హలో చెప్పండి. ఈ టేబుల్ మాది, సో ప్లీజ్ లీవ్. రే కాలేజ్ అంటారు, కాలేజ్ అండి. లేబే వీడు మరీనరా బాబు, అమ్మాయిలంటే ఓ రెస్పెక్ట్ ఇచ్చేస్తాడు. స్టఫ్ ఎవడు కాస్తాడు మరి నా స్టఫ్? అప్పుడే చూశాను ఒక అమ్మాయిని. నేను తను చూసిన తర్వాత ఇష్టపడుతున్నానా లేకపోతే ప్రేమిస్తున్నానా అని నాకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, నేను మా అమ్మ ప్రేమకు దూరమై ఎంత బాధపడ్డాను, తన ప్రేమకు దగ్గరై కూడా అంతే బాధపడతాను. ఎందుకంటే తను కూడా దూరం అవుతుందని భయమేసింది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఎక్కడ చూశారు? ఎక్కడా? నన్ను చెప్పమంటారా? ఇప్పుడే నీ మనసులో ఉన్న నన్ను చూసుంటావు. ఓవర్ యాక్షన్ చేయకే. రవి. అనన్య స్వామినాథన్. ప్రేమ మొదట్లో చాలా బాగుంటుంది, ఇద్దరి అభిప్రాయాలు ఒకటైపోవడం. అది ఎంత బాగుంటుందంటే ఇవే మన ఆఖరి క్షణాల్లో అనిపిస్తుంది. ప్రేమలో మేము ఈ ప్రపంచాన్ని మర్చిపోయాము, నన్ను నేను కూడా మర్చిపోయాను. నీకు ఒకటి చెప్పాలి. నేను కూడా నీకు ఒకటి చెప్పాలి. సరే అయితే ఫస్ట్ నువ్వు చెప్పు. సరే, ఇద్దరం కళ్ళు మూసుకుందాం, ఒకసారి ఓపెన్ చేద్దాం. త్రీ, టూ, వన్. అవును, నా బర్త్డే నీకెలా తెలుసు? నా బర్త్డే అని నీకెలా తెలుసు? నా బర్త్డే నీకెలా తెలుసు? నీ బర్త్డే కూడా నాకు అలాగే తెలుసు. ఇంతకీ నా బర్త్డే గిఫ్ట్ ఏది? నా లైఫ్లో నాది అనుకున్నది నా జీవితం, దాన్నే నీకు గిఫ్ట్గా ఇస్తాను. మళ్ళీ ఇంకో గిఫ్ట్ కావాలా?
మరి నా గిఫ్ట్ ఏది? నేను ఎప్పుడైతే నన్ను నేను మర్చిపోయి నీలో నన్ను వెతుక్కున్నానో అప్పుడే నీ గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఓయ్, వెళ్ళిపోతున్నావేంటి? రేపు రిజల్ట్స్ కదా, రేపు మాట్లాడుకుందాం. నాయన నాలుగు పోతుంది ఈ డాన్స్ ఏంట్రా బాబు? ఏంటి రగ్గడి కూడా 4 పోయినాయా? పది చెప్దాం ఇల్లాడికి. రే రఘు, రిజల్ట్స్ వచ్చే తెలుసా? నీ నాయన 4 పోయినాయి, నువ్వేమో సెల్లో ఏదో చూసుకుంటున్నావు. నిజమా? సరే నేను వెళ్తున్నాను, అన్నీ వస్తుంది చూడు, మాట్లాడేది. రఘు, నీకు ఒకటి చెప్పాలి. పర్లేదు చెప్పానండి. పర్లేదు చెప్పానండి. ఇంట్లో నాకు మ్యాచ్ ఫిక్స్ చేశారు. చెప్పాలంటే భయంగా ఉంది. తల్లిదండ్రులకు బాధ్యత తర్వాత ప్రేమ ఉంటుంది, ప్రేమికుడికి ప్రేమ తర్వాత బాధ్యత ఉంటుంది. అంటే నా మీద బాధ్యత చూపించవా? నేను అలా అనట్లేదండి, కొంచెం టైం కావాలని చెప్తున్నాను. ఇదంతా కాదు రఘు, రిజల్ట్స్ వచ్చాయి చూసావు కదా. చూశాను. మా పేరెంట్స్కి ఏమని చెప్పి నేను పరిచయం చేయాలి? నువ్వే చెప్తుంటావు కదా, ప్రేమికులు విడిపోయినా వాళ్ళ మధ్య ప్రేమ విడిపోదని. అదే ఫాలో అవ్వదు. ప్రేమించడం అంటే మనం ప్రేమించడం హ్యాపీగా ఉండడం, మనం హ్యాపీగా ఉండడం కాదు. నువ్వే హ్యాపీగా ఉండడం. గుడ్ బై. అన్నట్టు మీ ఫ్రెండ్ ఎవరో ఊటీలోనో ఎక్కడో ఇలాంటి కేసులకు ప్రకృతి వైద్యం ద్వారా నయం చేస్తానన్నారు. అప్పులతో కాలం గడిపేవాళ్ళం. ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినా ఆకు పసరులతో సరిపెట్టుకోవాల్సిందే. అవును, మీ అబ్బాయి రఘు చదువైపోయినట్టుంది, ఇప్పుడు ఏం చేస్తా? ఏదో ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నాడు అయ్యా. ఎప్పుడైతే ఒక అమ్మాయి తనలో నన్ను వెతుక్కుంటున్నానని చెప్పి నాలో నన్ను చంపేసిందో అప్పుడే నేను ఈ ప్రపంచానికి దూరం అయ్యాను. కానీ నన్ను బ్రతికించుకుంటున్న వాళ్ళ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. అయినా ఇదంతా చెప్పడానికి సిగ్గుగా అనిపించట్లేదు నీకు? లేదు సార్, అయినా ఒక వ్యక్తి మాటల కోసం తనలో తను వెతుకుంటున్నాడంటే ఒకటాడు గొప్ప పని చేసి ఉండాలి, లేదా తప్పు చేసి ఉండాలి. నేను తప్పు చేశాను సార్, అందుకే ఇందాక రూమ్లోకి వచ్చేటప్పుడు నా మాటల తలబాటు మీకు కనిపించింది. దానికి కారణం ఆ తప్పే. సి మిస్టర్ రఘు, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆలోచిస్తే మీరు మాకు అవసరం లేదు, అండ్ యూ కెన్ గో నౌ. మనం ఎప్పుడు స్ట్రైట్గానే ఆలోచిస్తాం సార్, కానీ మధ్యలో అడ్డదారులను గుర్తించమంతే. 1 second మిస్టర్ రఘు. మిస్టర్ ప్రసాద్, గివ్ మీ దట్ షీట్. You are selected. You can confirm tomorrow. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సింది నాకు కాదు, మీ అమ్మా నాన్నకి. చెప్పరా, చెప్పిందా? బండి జాబ్ వచ్చిందిరా. అవునా? నిజమా? అరే మామ, కంగ్రాట్స్. దించు 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 దించు. సరేరా, వీళ్ళ అమ్మ నాన్న చెప్పు. అమ్మా నాన్న, నువ్వు ఏమవుతావని నీలో ఉన్న క్వశ్చన్కి
నువ్వు గొప్ప అడుగుతావని చెప్పే ఏకైక వ్యక్తులు అమ్మా నాన్న. రేయ్ నేను నీకు ఎక్కలేదురా. చాలా హ్యాపీగా జాబ్ వచ్చిందని ఇంటికి వెళ్ళాను. కానీ ఇంతలో కాలేజ్ నుంచి నా బీటెక్ సర్టిఫికెట్స్ వచ్చాయి. అవి చూసిన మా అమ్మ నాన్న నాన్న చంటి, మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత మన బరువు మోయడానికి భూమి, మన బాధలు మోయడానికి అయిన వాళ్ళు కావాలి. అందుకే మా బరువుని నువ్వు మోయకూడదని మేము వెళ్ళిపోతున్నాం. నాన్న, మేము లేవని ఆడవరా. మమ్మల్ని ఎప్పుడైతే నీ మనసులో నుంచి మర్చిపోయావో అప్పుడే మేము చచ్చిపోయాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరా, పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకి భారం కాకూడదు, పిల్లలే పేరెంట్స్ భారం కావాలి. అందుకే పని చేశాం. చీకటి చేరని కొత్తని బ్రతుకులో ఓరే పని ఉందని తెలుసు. నేను ఎప్పుడు నా మనసులో ఒకటి అనుకుంటాను, మన నుంచి దూరమైన కన్నీళ్ళైనా మరలా వస్తాయి, కానీ ఆ కన్నీళ్ళకి కారణమైన మాత్రం తిరిగి రారనుకుంటాను. అసలు నేనెందుకు ఏడుస్తున్నాను? బహుశా సముద్రంలో వెళ్ళేవాడు కాళ్ళు తడవకుండా వెళ్ళాలనుకోవడం, జీవితంలో వెళ్ళేవాడు కళ్ళు తడవకుండా వెళ్ళాలనుకోవడం కష్టమేమో. ఇలా మన అమ్మ నాన్న అమ్మలో ఉన్న అమాయకత్వాన్ని, నాన్నలో ఉన్న నమ్మకాన్ని మన మీద నుంచి మనం కష్టపడి చదివిస్తున్నారు. కానీ మనం అమ్మలో ఉన్న అమాయకత్వాన్ని ఆడుకుంటున్నాం, నాన్నలో నమ్మకాన్ని మోసం చేస్తున్నాం. అట్లీస్ట్ నన్ను చూసిన తర్వాతైనా మీరు మారుతారని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని నమ్మడం, ఇవన్నీ మనం బ్రతికుండగానే విడిపోతాయి. కానీ చనిపోయిన తర్వాత కూడా మనం ప్రేమించే వాళ్ళే మన అమ్మా నాన్న.